చైర్మన్ ఆఫీసులో కూడా ఇలాంటి కార్యక్రమాలే చేస్తున్నారానని సోషల్ మీడియా ఘోషిస్తుంది. బిఆర్ కామనాయుడు గారు మిమ్మల్ని దుశ్శాసనుడికి కీచకుడికి వాళ్లకు మళ్ళీ చెరబట్టి చెదపట్టినటువంటి మనిషిగా ఈరోజు సంఘమంతా కూడా ద్వేషిస్తున్నది అన్న విషయం మీరు తెలుసుకొని పాప పరిహారంగా వెంటనే రాజీనామా ఇచ్చి వెళ్ళకుండా భగవంతుని పట్ల మరింత అపచారానికి మరింత పాతకానికి పూనుకోవటానికి ఈ నైత్యమైనటువంటి ఎత్తుగడ చేసి దాన్ని ఖండించేటువంటి కార్యక్రమం చేయటం అంటే మరింతగా మీ దిగజారుడుతనాన్ని ప్రకటించుకోవటం తప్ప మరొకటి కాదు. పవనానంద స్వాములు సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుం బిగించినటువంటి ఓ మహాపురుష, లడ్డూలు కల్తీ అయ్యాయని గుడిమెట్లు కడిగినటువంటి ఓ మహాపురుష, ఈ రోజున ఆ పుణ్యక్షేత్రంలో సాక్షాత్తు ప్రథమ వ్యక్తిగా ఉన్నటువంటి మనిషి చేసినటువంటి ఈ అనైతిక కార్యక్రమాన్ని మీరు ఎలా సమర్థిస్తారు అనని సభ్య సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తోంది. ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా నిజం ఒప్పుకొని తప్పు గ్రహించి ఇలాంటి బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని వెంటనే తొలగించవలసినదిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ఏఐ టెక్నాలజీతో డీప్ ఫేక్ వీడియో అని మీరు ఎంత ఘోషించినా, ఎంతగా మా మీద తప్పుడు కేసులు బనాయించాలని ప్రయత్నం చేసినా, ఆ పరకామణి కేసుల్లాగా లడ్డూ విషయంలో ఆవు కొవ్వు పంది కొవ్వు చేప నూనె కలిపింది అని మీరు ప్రచారం చేసిన తర్వాత నిజాలు ఏ రకంగా బయటికి వచ్చాయో ఇది అలాగే బయటికి వచ్చి చంద్రబాబు యొక్క ఇంత దిగజారి రాజకీయాలు చేస్తారా అని కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి దగ్గర నుంచి అందరూ కూడా నివ్వెరపోయే విధంగా చీచీచి అని అనిపించుకునే విధంగా మీ కార్యక్రమం ఉండకూడదని, వెంటనే ఇంత నైత్యానికి పాల్పడ్డటువంటి బిఆర్ నాయుడును తొలగించకపోతే ఖచ్చితంగా మరిన్ని వాస్తవాలు బయటికి వస్తాయి. వచ్చిన తరువాత అవన్నీ బయటికి తీస్తే మరింత హిందువుల మనోభావాలు దెబ్బతింటాయనే ఆ సోషల్ మీడియా వాళ్ళు ఘోషిస్తున్నారట. ఎందుకు ఆ పని తెచ్చుకుంటారు? వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోండి అని ఈ కీచక బిఆర్ కామనాయుడు గారికి సూచిస్తున్నా. మీ మీద అనేక మంది మహిళలతో మీరు ఇలాగే వ్యవహరిస్తున్నారని మీ మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి. మీరు ఒట్టి బిఆర్ నాయుడు అయితే, టీవీ5 అధినేత అయితే హిందువులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు, మీరు ఎక్కడ ఎలా ఉన్నా కూడా. కానీ వ్యక్తుల ప్రైవేటు జీవితాలు వారి సొంతం. పబ్లిక్ లేకి వచ్చిన తర్వాత మీ వాస్తవ రంగు మీద ఏమైనా మాట్లాడతాం అని 85 సంవత్సరాల క్రితం మహాకవి శ్రీశ్రీ గారు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ, మీరు నిన్న బోర్డు మీటింగ్లో తిరుమల పవిత్రతను, భక్తుల మనోభావాలను కించపరిచేటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకుంటామని నిన్న బోర్డు తీర్మానం అండి. చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, భక్తుల మనోభావాలను దారుణాతి దారుణంగా పాతాళంలోకి దిగజార్చినటువంటి, తిరుమల పవిత్రతను పాతాళం ఎక్కడా అంటే పైకి చూపించే అంతగా కిందికి వెళ్ళిపోయిన
పవిత్ర ఆశయాల భంగం కలిగించినటువంటి బిఆర్ నాయుడును మీరు ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు? మరి చెయ్యాలి కదా. తిరుమల పవిత్రత మంట కలిపింది కదా. తిరుమల మనోభావాలు, భక్తుల మనోభావాలు, 140 కోట్ల మంది హిందువుల మనోభావాలు సర్వనాశనమై కునారిల్లిపోయాయి కదా నిన్న రాత్రి ఘటనతో. మరి కఠినమైనటువంటి చర్యలు బిఆర్ నాయుడు మీదనే క్రిమినల్ చర్యలు బనాయించాల మొత్తాన్ని. నిజానికి ఆ పదవి నుంచి వెంటనే అతన్ని తొలగించవలసిందిగా డిమాండ్ చేస్తూ, ఇకనైనా బుద్ధితో దేవుడితో ఆటలాడుకోవద్దండి. దేవుడిని అడ్డు పెట్టుకొని మా మీద బురద చల్లి మా వ్యక్తిత్వాలను హననం చేసి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితాన్ని పూర్తిగా సమాధి చేయాలా అనుకున్నటువంటి మీ కుత్సిత కపట నాటకానికి భగవంతుడు వేసినటువంటి అత్యంత భయానక శిక్షే బిఆర్ నాయుడు యొక్క నిజ స్వరూపమని తెలియజేస్తున్నా. నాకైతే ఏ నమ్మకం లేదు. కానీ ఒక హిందువుగా నేను డిమాండ్ చేయవలసినటువంటి అవసరం ఉన్నది కనుక చంద్రబాబు గారికి భక్తి అన్నది ఒక నాటకమే తప్ప, ఒక నటన తప్ప, ఆయన ఏనాడు కూడా భక్తిపూర్వకంగా వెంకటేశ్వర స్వామిని కొలిచాడు అంటే నమ్మకాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేదు. ఈ సందర్భంగా ఈ బిఆర్ నాయుడు హిందూ ధర్మం అనేటువంటి ఒక ఛానల్ కూడా నడుపుతున్నాడు. ఈ దర్శనాలు చేయించి దర్శనాలు చేయించినటువంటి వాళ్ళందరి చేత వచ్చినటువంటి డబ్బుల్ని, ప్రకటనలకి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ఈ హిందూ ధర్మంలో సంబంధించిన బ్యాంక్ అకౌంట్లలో వేశాడు అన్నటువంటి ఆరోపణలు కూడా చాలా బలంగా ఉన్నాయి. మీరు నైతిక విలువల గురించి మాట్లాడడం, మీరు ధర్మాన్ని గురించి మాట్లాడడం, చంద్రబాబు గారు మీరు స్వామి భక్తి గురించి మాట్లాడడం అంటే దెయ్యాలు, భూతాలు, రాక్షసులు వీళ్ళంతా కూడా వేదాలను, ఉపనిషత్తులని, భాగవతాన్ని, భగవద్గీతను ఉటంకించినట్టే తప్ప, వల్లె వేసినట్టు వాళ్ళు ప్రచారం చేసినట్టే తప్ప మరి ఇంకేమీ కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా.